హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ దుర్గా ప్రసాద్. నేను ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ని మీకు వన్ బై వన్ ఎక్స్ప్లోర్ చేయదలిచాను. అవేంటో చూద్దాం పదండి. అయ్యప్ప స్వామి ఆలయములు తెలుగు నేలపై అనేకం ఉన్నాయి. వాటిల్లో ప్రముఖమైనదిగా బాసిల్లుతున్న రాజమహేంద్రవరములోని అయ్యప్ప స్వామి దేవాలయంకు సంబంధించిన విశేషాలు చూద్దాం పదండి. అయ్యప్ప దీక్షలు శంకరునికి ఇష్టమైన దక్షిణాయనములో మొదలై విష్ణువుకు ఇష్టమైన ఉత్తరాయణ కాలం వరకు వైభవోపేతంగా సాగుతాయి. మకర సంక్రాంతి నాడు విశేష పూజలతో చివరకు మకర జ్యోతి దర్శనంతో భక్తి యాత్ర ఫలప్రదం అవుతుంది. అందుకే అయ్యప్ప స్వామి ఆలయం ఓ దివ్యక్షేత్రం. ఇక్కడ శబరిమల తరహాలో పవిత్రమైన 18 మెట్లు, పంచలోక విగ్రహంతో అలరారుతున్న ఈ ఆలయం కార్తీక మాసంలో అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతూ శబరిమల వెళ్ళలేని వారికి ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. ఈ ఆలయంను 2011 మార్చి 20న అప్పటి ఎమ్మెల్యే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు నిర్మించారు. ఈ రాజమహేంద్రవరం గోదావరి ఒడ్డున ఉండటం వల్ల దీనిని తరచుగా ఉత్తర శబరిమల అని పిలుస్తారు. ఇక్కడ శబరిమలలోని సాంప్రదాయాలకు అనుగుణంగా పూజలు జరుగుతాయి. ఇక్కడ గల గర్భగుడిలోని స్వామివారిని దర్శించి తరించండి. కార్తీక మాసం మరియు మండల పూజల సమయంలో అయ్యప్ప భక్తులు ఇక్కడ ఇరుముడి సమర్పించి మండల దీక్షను పూర్తి చేస్తారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసములలో ఈ ఆలయం భక్తులతో పోటెత్తుతోంది. హరిహర సుతునిగా జన్మించిన వాడే అయ్యప్ప. ఆ అయ్యప్పే మణికంఠుడనే బాలుని రూపాన పందెళ్ల రాజు రాజశేఖరునికి దొరికాడు. 12 ఏళ్లు నిండిన మణికంఠుడు రాణిగారి మనస్సులోని కోరిక ఎరిగి రాజ్యాన్ని ఆమెకు పుట్టిన బిడ్డకే దక్కేలా పట్టాభిషేకాన్ని తాను త్వజించినాడు. ఒక బాణము వదిలి అది ఎక్కడ పడుతుందో అక్కడ ఒక గుడి కట్టించమని కోరాడట. అలా ఆ బాణం పడిన ప్రదేశంలో కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఏర్పడినది. ఈ అయ్యప్ప స్వామి ఆలయంలో మణికంఠుడే స్వయాన కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్నారు. పండుగలు మరియు పర్వదినాలప్పుడు ఈ రాజమహేంద్రవరంలో అత్యంత రద్దీగా ఉండే ఆలయాలలో ఈ అయ్యప్ప స్వామి ఆలయం ముందు వరుసలో ఉంటుంది. రాజమహేంద్రవరం బస్టాండు లేదా రైల్వే స్టేషన్ నుండి ఈ అయ్యప్ప స్వామి ఆలయమునకు ఆటోలో ఈజీగా చేరుకోవచ్చు. మన 2 తెలుగు రాష్ట్రాల నుండి రోడ్డు మార్గము ద్వారా, రైలు మార్గము ద్వారా మరియు విమాన మార్గము ద్వారా కూడా రాజమహేంద్రవరంకు ఈజీగా చేరుకోవచ్చు. ఈ అయ్యప్ప స్వామి ఆలయం సరౌండింగ్లో రోడ్డు కమ్ రైలు బ్రిడ్జ్, ఇస్కాన్ టెంపుల్ మరియు శ్రీ మహాకాళేశ్వరాలయములు కూడా కలవు. వాటిని కూడా మీరు ఈ ఆలయంతో పాటే సందర్శించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.